హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి ఈరోజు మనం సిఈ ఆబ్జెక్ట్ డేలో భాగంగా డే 9 చూడబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ వన్. చూస్తే ఇక్కడ క్రింది వాటిని జతపరచండి అంటున్నాడు. ఇక్కడ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉత్సవాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలు జరుపుకునే జిల్లా పేరు ఏదో అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ చూస్తే గండికోట ఉత్సవాలు, ఫ్లెమింగో ఫెస్టివల్, అమరావతి ఆవకాయ ఉత్సవాలు, మసూలా బీచ్ ఫెస్టివల్. ఇక్కడ చూస్తే గండికోట ఉత్సవాలు అనేది జనవరి 11వ తేదీ నుంచి 11వ తేదీ వరకు. మరి ఫ్లెమింగో ఫెస్టివల్ ఉత్సవాలు వచ్చేసి జనవరి 10వ తేదీ నుంచి 11వ తేదీ వరకు. అమరావతి ఆవకాయ ఉత్సవాలు వచ్చేసి జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు. మసూలా బీచ్ ఫెస్టివల్ ఈ సంవత్సరం ఇంకా డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ పక్క చూస్తే తిరుపతి జిల్లా ఉంది, ఎన్టీఆర్ జిల్లా ఉంది, గుంటూరు జిల్లా ఉంది, వైఎస్ఆర్ కడప జిల్లా ఉంది, కృష్ణా జిల్లా ఉంది. మరి ఏదైనా మ్యాచ్ చేయమంటున్నాడు, గమనించండి. నాకు తెలిసి ఇప్పటికీ మీరు చేసి ఉంటారనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్. ఏ పోటీ పరీక్ష అయినా సరే, గ్రూప్ 1 మొదలుకొని గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సచివాలయ ఉద్యోగాలు కావచ్చు, హైకోర్టు ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్ వన్. మరి గండికోట ఉత్సవాలు ఎక్కడ జరుగుతున్నాయండి? సో గండికోట ఉత్సవాలు ప్రతి సంవత్సరం జమ్మలమడుగు మండలంలోని గండికోట జరుగుతాయి. ఇది వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉందన్నమాట. కాబట్టి గండికోట ఉత్సవాలు అనేవి ఎక్కడ జరుగుతున్నాయి? వైఎస్ఆర్ కడప జిల్లా జరుగుతాయి. వైఎస్ఆర్ కడప జిల్లా అంటే ఏమి? ఒకటికి ఆన్సర్ ఏమంటే డి అనమాట. సో గండికోట ఉత్సవాలు ప్రతి సంవత్సరం మనకు వైఎస్ఆర్ కడప జిల్లాలో జరుగుతాయి. ఇక్కడ మనకు పెన్నా నదిచే మనకు క్యాన్యన్ ఏర్పడింది అనమాట. మరి గ్రేట్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా అని అంటాం. ఇది పెన్నతో ఏర్పడింది అనమాట గండికోట. రాయలసీమ యొక్క వైభవాన్ని తెలిపే ప్రదేశమే గండికోట. మరి ఫ్లెమింగో ఫెస్టివల్ చూస్తే ఫ్లెమింగో ఫెస్టివల్ ఇది విదేశీ పక్షులు వలస వస్తూ ఉంటాయి ఈ సీజన్లో. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి ఇక్కడ ఉండి పిల్లలు గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు ఏర్పరచుకొని మళ్ళీ తీసుకెళ్తూ ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క ప్రదేశం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి విదేశాల నుంచి అనేకమైన పక్షులు వస్తూ ఉంటాయి ఇక్కడికి. ఫ్లెమింగో ఫెస్టివల్ ఇది జనవరి 10 నుంచి 11 ఎక్కడ జరుగుతుందంటే మనకు ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది మనకు తిరుపతి జిల్లా జరుగుతుంది. తిరుపతి జిల్లాలో జరుగుతుంది. తిరుపతి జిల్లా. తర్వాత అమరావతి ఆవకాయ ఉత్సవాలు ఇది జనవరి 8 నుంచి 10. ఇది అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. కానీ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఎన్టీఆర్ జిల్లానా, కృష్ణా జిల్లానా, గుంటూరు జిల్లానా అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే అమరావతి అనేది అంటే ఇది బార్డర్లో ఉంది. ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో, గుంటూరు జిల్లా దగ్గరగా ఉంది, కృష్ణా జిల్లా. మరి ఏదో మీరు కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి చాలా జాగ్రత్తగా స్టెప్ ఇవ్వండి ఇక్కడ. మరి అమరావతి ఆవకాయ ఉత్సవాలు ఎక్కడ జరిగాయంటే ఎన్టీఆర్ జిల్లాలో జరిగినాయి. ఎన్టీఆర్ జిల్లాలో జరిగినాయి. అంటే 2కేమి 2కు ఏ అనమాట, 3కి వచ్చేసి అమరావతి. ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా. సో గతంలో ఎన్టీఆర్ జిల్లా పిల్లలు కృష్ణా జిల్లాగా ఉండేది. ఇప్పుడు అది కృష్ణా జిల్లాకి వేరే కలిపేసి ఇక్కడ ఈ పేరుకు ఎన్టీఆర్ జిల్లా గేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి విజయవాడ అనమాట. మరి నెక్స్ట్ వచ్చేసి మనకు మసూలా బీచ్ ఫెస్టివల్. సో మసూలా బీచ్ ఫెస్టివల్ సంబంధించి 2026 ఇక్కడ డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదన్నమాట. సో మసూలా బీచ్ ఫెస్టివల్ ఎక్కడ దొరుకుతుందంటే ఇక్కడ ఉంటే మనకేమంటే గుంటూరు జిల్లా ఉంది, ఇక్కడ కృష్ణా జిల్లా ఉంది. సో మనకు వచ్చేసి అంటే మనకు కృష్ణా జిల్లా అనమాట. ఓకే, కృష్ణా జిల్లా అంటే 4కేమి ఈ అనమాట. సో కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. గండికోట ఉత్సవాలు వైఎస్ఆర్ కడప జిల్లాలో జరుగుతాయి. ఫ్లెమింగో ఫెస్టివల్ ఉత్సవాలు తిరుపతి జిల్లాలో జరుగుతాయి. అమరావతి ఆవకాయ ఉత్సవాలు వచ్చేసి ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతుంది. మసూలా బీచ్ ఫెస్టివల్ వచ్చేసి మనకు కృష్ణా జిల్లాలో జరుగుతుంది. ఇదనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మిత్రమా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం చూస్తున్నది మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు క్వశ్చన్ వచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.